దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము సాయం దేవుని ఇల్లు అండి. ఇది కడగంచిలో ఉంది. ఈ కడగంచి అనేటటువంటి ప్రాంతము గానగాపూర్ నుండి 2 గంటల సమయం పడుతుంది వెళ్ళడానికి. సాయం దేవుడు ఎవరంటే దత్తాత్రేయుని 2వ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ప్రముఖమైనటువంటి 4 శిష్యులలో సాయం దేవుడు ఒకరు. సాయం దేవుడి కథ మనకు చాలాసార్లు గురుచరిత్రలో కూడా వస్తుంది. సాయం దేవుని 5వ తరం వంశస్థుడైనటువంటి సరస్వతి గంగాధరుడే అతనే నామధారకుడు. అతను రాసినటువంటి ఒరిజినల్ గురుచరిత్ర ఇప్పుడు సాయం దేవుని ఇంటిలో ఉంది అండి. ఎప్పుడైనా మీరు గానగాపూర్ వెళ్ళినప్పుడు ఈ కడగంచికి వెళ్ళి ఒరిజినల్ గురుచరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తప్పకుండా దర్శించండి. సాయం దేవుడికి నృసింహ సరస్వతి స్వామివారు ఇచ్చినటువంటి పాదుకలు కూడా అక్కడ ఉన్నాయండి. మాకు వాటి దర్శన భాగ్యం కలిగింది. ఇప్పుడు సాయం దేవుని 17th 18th జనరేషన్ వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. इसमें से एक 14वां व्रत देता हूँ, लेकर जाइए, नॉमिनेशन कीजिए, देवर घर में रखकर पूजा पाठ कीजिए. अच्छा, ओके, ठीक है. थैंक यू. किसी को भी नहीं मिलता, मैं हूँ बोल के दे रहा हूँ. बहुत बहुत भाग्य है हमारा. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. జై గురుదత్త శ్రీ గురుదత్త. ఇది సరస్వతి గంగాధర్ గారు రాసినటువంటి గురుచరిత్ర ఒరిజినల్ కాపీ అండి. సాయం దేవ్ మహారాజ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఇప్పుడు మేము. వారి ఒరిజినల్ సాయం దేవ్ గారి 5వ తరమైనటువంటి సరస్వతి గంగాధర్ గారు రాసినటువంటి ఒరిజినల్ గురుచరిత్ర, దాని యొక్క కాపీ ఇది మా దగ్గర ఉంది. జై గురుదత్త శ్రీ గురుదత్త. వీరు సాయం దేవుని 17వ తరం వారు. అక్క నామే ప్రాణేష్ కుల్కర్ణి గారు సాయం దేవుని యొక్క 17వ తరంకి చెందినటువంటి వారండి. ఇవో స్వామివారి పాదుకలు, స్వయంగా స్వామివారు సాయం దేవులకు ఇచ్చినటువంటి పాదుకలు అవి. మీరు కూడా దర్శించండి. వారి పూజా మందిరంలో గురుచరిత్ర ఒరిజినల్ కాపీ ఉంచారండి. జై గురుదత్త. ఇది ఒక కాపీ చేసి పెట్టారు మన భక్తుల సందర్శనార్థం. దాన్ని నేను చూస్తున్నాను. ఈరోజు నాకు ఈ భాగ్యం కలిగింది. జై గురుదత్త శ్రీ గురుదత్త. వీడియో తీస్తాను. ఇది ఒకటి తీస్తాను. ఇట్లా వీడియో ఫోటో కాపీ ఇస్తాను.